వెళ్ళిందో తెలీదు. నిమిషాలు గంటలయ్యాయి, గంటలు రోజులవుతున్నాయి. అయినా ఆచూకీ మాత్రం తెలియడం లేదు. పెంపుడు కుక్క వచ్చిన పసిపాప రాకపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. కాకినాడ జిల్లా తూని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారం నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తుని మండలం దొండవాక పంచాయతీకి సంబంధించి సిహెచ్ అగ్రహారంలో 3 ఏళ్ల బాలిక జాహ్నవి అదృశ్యమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజుకి 5 రోజులైంది. శనివారం మధ్యాహ్నం వెళ్ళిపోయిన పాప ఈ రోజుకి కూడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అయితే ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం సిహెచ్ అగ్రహారం ఏదైతే పాప అదృశ్యమైన ప్రాంతం ఏదైతుందో అక్కడ ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో. ఇదే ప్రాంతం నుంచి వారి తండ్రి శుంకర గణేష్తో జాహ్నవి ఏవైతే ఇది ఎర్ర రోడ్డు ఉందో ఎర్ర రోడ్డు నుంచి ఇలాగా ఇదే ప్రాంతం నుంచి వచ్చి ఇటుపక్క ఏదైతే పాప ఇంటి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఏదైతుందో ఈ పక్క నుంచి ఇలాగ పాప వెళ్ళిపోయింది అంటూ వారి తల్లిదండ్రులు అయితే చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఈ పామాయిల తోట ఏదైతుందో పామాయిల తోట ఈ లోపల నుంచి పాప వెళ్ళిపోయిందని చెప్పి వారి కుటుంబ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి. మరోపక్క పాప ఇంటి సమీపంలో కూడా సీసీ కెమెరా ఉంది. ఈ సీసీ కెమెరా ఆధారంగా కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ సీసీ కెమెరా ఆధారంతో అంటే పాప తండ్రి చెప్పినట్టు శనివారం మధ్యాహ్నం వారి తండ్రితో ఎలా వచ్చింది, పాప ఎలా వెళ్ళింది అనే దానిపై అయితే పోలీసులు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం మనం పాప ఎవరైతే జాహ్నవి 3 ఏళ్ల బాలిక జాహ్నవి ఉన్న ఇల్లు ఏవైతే ఉందో వారి తల్లి తండ్రి శుంకర గణేష్, తల్లి భవానీ, వారి కుటుంబ సభ్యులు వారి నానమ్మ తాతయ్య సుమారు 20 ఏళ్ళ నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు. వారు అయితే వారి తల్లి ఎవరైతే భవానీ, తండ్రి గణేష్ 3 ఏళ్ల క్రితం 2023లో పెళ్ళి అయ్యింది. పాపకి 3 ఏళ్ల వయసు అని చెప్పి వారి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. అయితే వారి తల్లిదండ్రులు అసలు పాప ఎలా మిస్ అయ్యింది అనే దానిపై అయితే వారి తల్లిదండ్రులని అడుగు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నా పేరు శంకర్ భవానీ సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మా పెద్ద అమ్మాయి పేరు శంకర జ్ఞానేశ్వరి. ఆ అమ్మాయే మిస్ అయింది సార్. చిన్న అమ్మాయికి ఇంకా పేరు పెట్టలేదు. శనివారం మిస్ అయింది సార్. శనివారం ఉదయం నుంచి మాతోనే ఉంది సార్. ఉదయం నుంచి మాతోనే ఉన్నప్పుడు మేము అనుకున్నాం అది వాళ్ళ నాన్నకే తోటలో గమనిస్తానే ఫోన్ చేసి రారా పని ఉందంటే వెనకాల వెళ్ళాడు సార్. వెళ్ళడంతో పిల్ల కూడా వెళ్ళింది సార్. వెనకాల వెళ్ళిపోయింది సార్. ఒక పిల్ల వెళ్ళిపోయారు. వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు నేను మా చిన్న అమ్మాయికి స్నానం చేయించుకుంటున్నాను సార్. స్నానం చేయించుకునే తర్వాత తీసుకొచ్చి పక్కన నుంచి పెట్టాడు సార్. పిల్లని చూడు అలా వెళ్తున్నాను, తోటలో పని ఉంది అన్నాడు సార్. చూసినా ఫస్ట్ ఏడ్చుకుంటూ వెళ్ళింది సార్. అప్పటికి నేను స్నానం చేయిస్తున్నాను. ఇంకా అప్పటికి వాళ్ళ నాన్న ముందు వెళ్ళిపోతే వెనకాల వెళ్ళింది సార్. వెళ్ళడంతో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నుంచోబెట్టాడు సార్. అప్పటికి నేను స్నానం చేయించేసాను సార్. స్నానం చేయించేసి చిన్న అమ్మాయిని సంకన పెట్టుకొని పెద్ద అమ్మాయి చేపట్టుకున్నాను సార్. చేపట్టుకున్న తర్వాత అమ్మాయి ఏడ్చిన తర్వాత ఇంక ఈ చిన్న అమ్మాయి ఆడడంతో ఈ పెద్ద అమ్మాయి ఆడడంతో పెద్ద అమ్మాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల చెట్టు కింద కానీ ఆ పక్కన కానీ ఆడుకుంటుంది సార్. ఆడుకుంటుంది కదా అన్న ఒక్క ఆలోచనతో పెద్ద అమ్మాయిని అలా వదిలేసి నేను ఇంట్లోకి వెళ్ళాను సార్. ఇంట్లోకి వెళ్ళి పాపకి డ్రెస్సింగ్ చేసి బట్టలు వేసి పౌడర్ అది పెట్టి రెడీ చేశాను సార్. రెడీ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చాక బయటకు వచ్చి చూసాను సార్. పాప కనిపించలేదు. పాప కనిపించకపోతే నేనేమనుకున్నానంటే పక్కన మామిడి చెట్టు ఉంది సార్. మామిడి చెట్టు దగ్గరికి వాళ్ళ నాన్న వెళ్తుంటే వాళ్ళ నాన్న కూడా వెళ్ళిపోవడం అలవాటు. ఒకవేళ వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడో ఆ పాప అక్కడికి వెళ్ళిపోయింది అన్న చిన్న ఆలోచనతో అమ్మాయిని కొంచెం మర్చిపోయింది. ధీమాగా ఉన్నాను సార్. ఇంకా వాళ్ళిద్దరే కదా ఉన్నారు, ఎప్పుడు అక్కడే ఉంటుంది కదా. ఇలాంటి అనుమానం ఎప్పుడూ ఏం లేదు సార్. ఎప్పటికైనా మిస్ అయిపోవడాలి నేను అనుమానం పడ్డానికన్నా, నేను జాగ్రత్త పడ్డానికన్నా ఒక 5 నిమిషాలు మమ్మల్ని వదిలేసి ఉండడం కానీ, ఒక 5 నిమిషాలు కనిపించకుండా పోవడం కానీ జరగలేదు సార్. ఇంకొకరి దగ్గర ఉందని ఒకరు అనుకోవడం వల్ల ఈ చిన్న గ్యాప్లో జరిగిపోయింది సార్.
మళ్ళీ అనుమానం ఏంటంటే ఈ తోటలోనే పింఛింగ్ వారిని అమ్మాయిని ఒక పిల్ల కనిపించింది సార్. కనిపించిందంట సార్ ఊళ్ళో ఒక అతనికి. అతను ఏం చేశాడు, రామ్మ అంటే కుక్క పిల్ల తీసుకెళ్ళనివ్వలేదండి సార్. తీసుకెళ్ళనివ్వకపోతే అతను పెద్ద తెలివైనోడు ఏం కాదు సార్, కొంచెం అమాయకత్వం సార్. అతను వెళ్ళి భయపడిపోయి ఊళ్ళోకి అన్నీ చెప్పాడండి సార్. ఇలా పలానా పిల్ల పలానా దగ్గర ఉందని చెప్తే అలా అవన్నీ ఇంకొక 2 అబ్బాయిలు తీసుకొని వచ్చి నెదుక్కుంటూ వచ్చేసారు నా దగ్గర. చెల్లి అమ్మాయి మీ పెద్ద అమ్మాయి అక్కడ ఉందని అడిగాడు సార్. అడిగితే లేదన్నా వాళ్ళ నాన్న కొత్తిపల్లి మామిడి చెట్టు దగ్గర ఉన్నాడు, నేను అక్కడ అమ్మాయి అక్కడే ఉంది సార్, అమ్మాయి అక్కడే ఉందని అన్నాను సార్. అనడంతో ఒకసారి ఫోన్ చేయి అన్నాడు సార్. ఫోన్ చేయంటే నువ్వే చేయని, బ్యాలెన్స్ లేదు అన్నాను సార్. బ్యాలెన్స్ లేదంటే వాళ్ళ ఫోన్తో చేశాడు సార్. చేయడంతో గణేష్ ఎక్కడ ఉందంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉందని తను అన్నాడు సార్. లేదు నీ వెనకాలే వచ్చేసింది, నీ దగ్గరే ఉంటా చూడంటే నా దగ్గర లేదని నేను ఇద్దరికి అనుకున్నాను సార్. ఎప్పుడైతే ఇది ఇలా కనిపించలేదని చెప్పారో, ఆ పలానా దగ్గర కనిపించిందని చెప్పారో వెంటనే మొత్తం 4 వాళ్ళు నేను నెదికాను సార్. నేను వెంటనే ఏమనుకున్నానంటే ఎంతసేపు కనిపించకుండా ఉన్నదంటే బోరు గొయ్యలు గుర్తొచ్చేసాయి సార్. బోరులు అన్నీ రన్నింగ్లో ఉన్నాయి. ఒకసారి ఎందుకు మంచిదని వెళ్ళి చూశాను, మొత్తం అటు సైడ్ మొత్తం చూశాను, ఎక్కడా కనిపించలేదు. కనిపించకపోతే నేను అనుకున్నాను డిపార్ట్మెంట్కి వెంటనే కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది సార్. నేను అనుకున్నాను ఈ ఎండకి ఎక్కడైనా స్పృహ కోల్పోయి పడుకుండిపోయిందేమో, ఎదిగితే కనిపించిపోద్ది కదా, వెనకాల కుక్క పిల్ల ఉంది కదా, ఏమైపోద్ది, ఇంతవరకు ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. ఎప్పుడు ఎలాంటి భయం ఏమీ లేదు. ఆ రోజే మరి అలా జరిగింది. మరి ఎవరైనా కావాలని చేశారు అనుమానం అంటే సార్, నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా ఫ్యామిలీ పరంగా కానీ, మా అత్తగారు అమ్మగారు ఫ్యామిలీ పరంగా కానీ ఎవరు లేదు సార్. ఇంతవరకు కారు గొడవలు జరిగాయి సార్. వాళ్ళే ఎవరైనా ఈ చుట్టుపక్కల సపోర్ట్ తీసుకొని ఇలా కావాలని ఇంతకు ముందు కాంచి ప్లాన్ చేసుకొని చేశారా అని కొంచెం డౌట్ సార్. నిన్నటి వరకు కొంచెం ధైర్యంగానే ఉన్నాను సార్. నేను కొంచెం ఏడ్చేదాన్ని కానీ మరీ అంత ధైర్యం కోల్పోలేదు నేను. పాప నానమ్మనండి. గొడవలు ఎప్పుడు ఏమీ లేవండి. ఎప్పుడు మాకేం తెలియదు, మా పిల్లడి వల్ల ఏం తెలియదు, మా వాళ్ళ వల్ల ఏమి లేదండి. ఇలా ఏవి తెలియకుండా ఉండండి. పాప అయితే 11:30కే 20 నిమిషాల్లో మాయమైపోయిందండి. ఏమైందని అని తెలియలేదండి. అది ఎవరు పై వాళ్ళు తీసుకెళ్లారో తెలీదు, ఏమన్నా అవ్విందన్నా తెలియలేదండి. ఎవరి మీద మాకు పగలేం చేర్పించలేదండి. ఇంతకుముందు కారు గొడవలే మనకని తప్ప రెండోది ఏమీ లేదండి. దానివల్ల ఏమైందని అర్థం లేదు. మా మేన ఎవరి మీద అనుమానం ఏమీ లేదండి. నాకు అత్త అంత మటుకు నేను ఇక్కడ ఉన్నాను సార్. ఎక్కువ మా పాప ఇంటికాడ ఉంటానండి. వీళ్ళు ముగ్గురే ఉంటారండి. 2 పిల్లలు, మా బాబు, మా ఆయన, మా కాళ్ళు ఉంటారండి. అంత మంచి ఎక్కువ నాకేం తెలియదు సార్. చిన్నారి జాహ్నవి ఇదే మార్గంలో వెళ్ళిపోయిందని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే, వారి తండ్రి శుంకర గణేష్ తీసుకువచ్చి ఇక్కడ పాప ఆడుకుంటుందని చెప్పి వదిలి వెళ్ళిన పరిస్థితిలో ఇలా వెళ్ళిపోయిందని చెప్పి వారి తండ్రి గణేష్ చెప్తున్న పరిస్థితి అయితే, ప్రధానంగా చూసుకుంటే 4 రోజుల నుంచి కూడా పాప ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోపక్క 200 మంది పోలీసులు చుట్టుపక్కల కొండ ప్రాంతం ఏదుందో చుట్టుపక్కల కొండ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి. మరోపక్క డ్రోన్ కెమెరా సహాయంతో కూడా మొత్తం కొండ ప్రాంతం అంతా కూడా వారంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే చుట్టుపక్క 8 కిలోమీటర్ల మేర ఏవైతే బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ ఏవైతే పూర్తిగా ఈ సీసీ కెమెరాలతో కూడా పూర్తిగా వారు వెతికిలాట పడుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా ఈరోజు 5వ రోజు కావడం, మరోపక్క పాప జాహ్నవి ఇప్పటికి కూడా వారి ఆచూకీ తెలియకపోవడంతో కూడా వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం వారి తండ్రి ఎవరైతే శుంకర గణేష్ ప్రస్తుతం వద్దున్నారో వారిని తెలిసిన ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అయితే పాప శనివారం మధ్యాహ్నం ఇదే రూట్లో వచ్చింది, మీతో పాటు వచ్చింది, ఇక్కడ ఆడుకుంది, ఎలా జరిగిందని చెప్పినారు. అది ఈరోజు ఏం జరిగింది? ఆ రోజు ఉదయం నుంచి 11:50 దాకా నా దగ్గర ఉంది సార్. అది వెళ్ళింది కరెంట్ డిపార్ట్మెంట్లో వస్తే నేను వాటర్ బాటిల్ ఎట్టుకెళ్తే పరిగెట్టి వస్తుంది సార్. నాతో పరిగెట్టి వచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోయాను పాపని వెనకాల. ఆ ఎదురుని తీసుకెళ్ళిపోయాను పాపని. తీసుకెళ్ళిపోయిన తర్వాత 11:50 దాకా నా దగ్గర ఉంది. ఇంటికి తీసుకెళ్ళి చెప్పేసి కిందకి వెళ్ళి కవర్ బండాలు తీసి
సార్లకి అవి ఇచ్చే లోపల పాప లేదు సార్. అలానే ఊళ్ళో వాళ్ళకి కనిపించిందంటే వాళ్ళకి వాళ్ళు చెప్తేనే కానీ మనకి ఆజుకి తెలియదు సార్. అంటే ఎలా వెళ్ళిపోయిందని చెప్తున్నారు ఊర్లో వాళ్ళు? అంటే కొండవారిని పక్కన ఉంది, తీస్తుంటే కుక్క అరుతుంది, అలాగని తీయడం వదిలేసి వెళ్ళిపోయారండి సార్ పాప. అంటే ఇప్పుడు ఈ 4 రోజులు అయింది, ఇప్పుడు 5వ రోజు, అంటే నిన్న కూడా కుక్క ఇదే ప్రాంతానికి వచ్చి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అసలు ఏంటి, ఏం జరిగింది? కుక్క వచ్చింది సార్, వచ్చి మా చిన్ని వైపు చిన్ని లాగి కట్ చేసి వెంటనే పారిపోయింది సార్. పట్టుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు సార్. అంటే 4 రోజుల నుంచి కూడా 200 మంది పోలీసులు ఇదంతా కూడా చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు ఏంటి పాప ఆచూకీ ఏమైనా తెలిసే అవకాశం ఉందంటారా? అది ఏమీ అర్థం కావట్లేదు సార్, అది ఏమీ తెలియట్లేదు. అలాగే మన మీద మనకి ఎవరి మీద గొడవలు లేవు సార్. అంటే ఏదో కారు కూడా ఉందని చెప్పేవారు మీకు మీ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, ఏంటి అసలు? అది సాల్వ్ అయిపోయింది సార్, అది ప్రాబ్లం ఏం లేదు. అది నక్పల్లి స్టేషన్లో సాల్వ్ అయిపోయింది సార్. అంటే వాళ్ళని తీసుకెళ్లారు లేకపోతే ఎవరిని తీసుకెళ్ళిన ఏమైనా అనుమానం ఉందా మీకు? అలాగని ఏమి చెప్పలేము సార్, అలాగని మనకి ఏమి తెలియదు. అంటే ఇదంతా కొండ ప్రాంతం కదా, అంటే మీ తల్లిదండ్రులు సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అది చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉందో ఇటుపక్క ఏమన్నా కొండ చిలువలు కానీ లేకపోతే నక్కలు కానీ అటువంటి ఏమైనా ఉంటాయి సార్ ఇక్కడ? అటువంటి ఏమీ లేవు సార్. ఈ 20 సంవత్సరాల పైన అలాంటివి ఏమీ లేవు సార్. అంటే మీకు అంటే ఈ 4 రోజులు అయిపోయింది, వీళ్ళ 5వ రోజు, అంటే ఇప్పటికి కూడా పాప ఆచూకీ కనబడలేదు. అంటే ఏమన్నా మీకు అంటే ఎవరి మీద అనుమానం కానీ లేకపోతే ఏమైనా జరిగిందని చెప్పి మీకు ఏమైనా అనుమానం వస్తుందా? అలాగని ఎవరితోనూ గొడవలు అవి ఏమీ లేవు సార్ అని మనం రావడానికి. అది అర్థం కావట్లేదు సార్, పాప ఏమైపోయింది. ఎవరితో గొడవలు ఉంటే పలానా వాళ్ళు ఉంటుంది సార్, అలా ఏమీ లేవు సార్ మాకు. నేను పాప మేనత్తన అవుతుంది సార్. ఫోన్ చేసేది సార్ 1:30 ఆ టైం. ఇప్పుడు ఫోన్ చేసి మా అన్నీ ఫోన్ చేస్తారు, చేసి మా వదిన దగ్గర ఉందని చెప్పేసి అన్నారు సార్. అన్న తర్వాత వదిన ఫోన్ చేస్తే మీ అన్ని దగ్గర ఉన్నారు అన్నారు సార్. అన్న తర్వాత ఇద్దరం అన్నీ మిస్ అయిపోయింది సార్. మిస్ అయిపోయిన తర్వాత వెతికారు సార్, వెతికితే కనిపించలేదు సార్. అగ్రహారాన్ని ఒక అతను కనిపించారు అన్నారు సార్. అక్కడికి వెళ్ళి వెతికినా కనిపించలేదు సార్. అతను అడిగి తీసుకొచ్చి ఎక్కడ కనిపించింది అని అడిగినా సార్ కనిపించలేదు సార్. పాప ఎవరు తీసుకెళ్ళిపోయారు ఏటన్నా తెలియట్లేదు సార్. కుక్క కూడా వెళ్ళింది సార్, పాపతో పాటు కుక్క కూడా వెళ్ళింది సార్. కుక్క కూడా కనిపించలేదు సార్. నిన్న వచ్చింది సార్, నిన్న వచ్చి 4 ఆ టైంకి వచ్చి పాపాలు వాళ్ళ అమ్మని కలిసి వెళ్ళిపోయింది సార్. మీ అన్నయ్యకి మీ వదినకి ఎవరైనా విరోధులు ఏమైనా ఉన్నారా అక్కడ? అలాంటి వాళ్ళు ఎవరు లేదు సార్, బయటకు అయితే మాకు తెలియదు సార్. అలాంటి వారు ఎవరైనా మరి తెలియదు సార్. అలాంటి గొడవలు కానీ ఏమీ అలాంటివి అనుకోలేదు సార్. పోలీసులు సార్ పాపను వెతికి పంపిస్తాను అప్పచెప్తాను అని చెప్పేసి అంటున్నారు సార్. లేదు సార్, నిన్న డాగ్ వచ్చిన వాళ్ళు వెతుకుతామని చెప్పేసి అన్నారు సార్. అంతలో డాగ్ పోయింది సార్. డాగ్ పోయిన వెంటనే డాగ్ ఎలా వచ్చిందో దాన్ని పెట్టి వాళ్ళు డాగ్ ఎట్టుకొని వెళ్ళారు సార్. ఊరికి సెక్ చేస్తున్నారు సార్ డాగ్ని ఎట్టుకొని. నేను పాపకి చింతాధీనతగా సార్. నేను నా ఊరైతే చింతడుగులు సార్, నా పేరు గోవింద్ సార్. కాకపోతే నాకు ఇలాగే 4 గంటలకి శనివారం సాయంత్రం 4 గంటలకు నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే ఏమైంది ఏంటంటే అదే బాబాయ్ ఇలాగ పాప మిస్ అయింది, జాను ఎక్కడ కాపాడలేదండి. కాపాడపోవడం ఏంటో అక్కడ తోటలో ఎక్కడైనా గడ్డలో గట్ట చిక్కడిపోయిందామో లేదనుకుంటే ఎక్కడైనా పడుకుని పోయిందామో ఎలరా ఎత్తుకురని చెప్పేసి అంటే మొత్తం అంతా గాలించారు. గాలించినా సరిగ్గా ఎక్కడ దొరకలేదు. వీళ్ళు ఎతకడం చూసి ఈ ఊరి అగ్రహారం ఉన్న ప్రజలు కూడా, లేడీసే కాదు బాయ్సే కాదు, ప్రతి ఒక్కరు కూడా సాయపడి మొత్తం నైట్ కూడా ఎతికి లైట్లతో కర్రలతో ఎతికి ఇక్కడ కింద దొరకపోతే పక్కన ఉన్న కొండ కూడా ఎక్కి పైకి శిఖరాన్ని కూడా ఎక్కి మొత్తం గాలించి చెట్టుకి పుట్టకి తుప్పలు కూడా ఒతికించి కత్తులతో చెట్లు కూడా నరికి ఒతికించి మరీ చెప్పి చూసేసి మరీ సహాయపడ్డారు. అక్కడి నుంచి కూడా దొండవాక నుంచి కూడా వచ్చి వాళ్ళు కూడా సహాయపడ్డారు. వీళ్ళ గురించి దొండవాక నుంచి పక్క ఊరు కూడా తెచ్చి వాళ్ళు కూడా వచ్చి 3 ఊర్లు ఏకమై శనివారం నైట్ కాడి నుంచి వాళ్ళ దాకా కూడా మనకి సహాయపడుతూ ఎతికినారు. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకి చాలా సహకరిస్తున్నారు పాప పోయిన కాడి నుంచి కూడా. కానీ ఎక్కడున్నది ఏమైంది కూడా మాకు ఏదైనా జాడ తెలియలేదు. కానీ కిడ్నాప్ అన్నది తెలదు,
ఒకవేళ కొండయ్య కానీ ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఎత్తుకుపోయినా కూడా తెలదు. కానీ తెలిసింది మాకు ఇది ఏంటంటే ఈ కొండనే ఏమి ఉండవు, ఓన్లీ అడుగు పందులు కొండ గొర్రెలు తప్ప ఏమి ఉండవు కొండనే మాకు తెలిసినంత వరకు. నాకు మ్యారేజ్ అయ్యే సారీ నాకు ఈ ఏరియా తెలుసు, నాకు 10 సంవత్సరాలు పెట్టి తెలుసు. కానీ అటువంటివి ఏమి లేవని చెప్పి సార్లు కూడా సిఏ గారితో ఎస్ఐ గారితో కూడా మేము అదే చెప్పాం. అక్కడి నుంచి మా మాటలు తెలుసుకుని ఇక్కడి నుంచి 2 రోజులు పెట్టి నిన్న ఇవాళ కూడా బయట నుంచి గాలిస్తున్నారు. దొండవాగా కాదు, అగ్రహారం కాదు, రాపాక కాదు, ఏరియా అంతా చెక్ చేస్తున్నారు. డాగ్స్ కూడా వస్తాయి, చుట్టుకుని డాగ్స్ తీసుకొస్తున్నారు. డాగ్స్ తీసుకొచ్చి మాకు తెలియదు.